ఎందుకంటే ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. మనం క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తున్నాడు. మన జీవితంలో జరగవలసింది ఏంటంటే, అయ్యా నేను ఒక తీర్మానం తీసుకుంటా. ఏమండి, గత సంవత్సరం చేసిన తప్పులే చేద్దామా? గత సంవత్సరం చేసిన పొరపాట్లే చేద్దామా? గత సంవత్సరం ఉన్న పొరపాట్లతోనే మనం ముందుకు వెళదామా? ఇంతకుముందు ఉన్న బరువు, నెత్తి మీద ఉన్న భారము, లోపాలు పెట్టుకుని వెళితే కుదరదు. వాటన్నిటిని విడిచిపెట్టి ఒక నూతనమైన తీర్మానముతో ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. కాబట్టి కేవలము దేవుని యొక్క మాటలు వాగ్దానముగా తీసుకుని ఎంత మంచి వాగ్దానమో అని సంబరపడటం కాదు, ఆ వాగ్దానంలో ఉన్న లోతైన మాటను గ్రహించి దానికి తగ్గట్టుగా మనం జీవించినప్పుడే దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. మనం క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తున్నాడు. మన జీవితంలో జరగవలసింది ఏంటంటే, అయ్యా నేను ఒక తీర్మానం తీసుకుంటా. ఏమండి, గత సంవత్సరం చేసిన తప్పులే చేద్దామా? గత సంవత్సరం చేసిన పొరపాట్లే చేద్దామా? గత సంవత్సరం ఉన్న పొరపాట్లతోనే మనం ముందుకు వెళదామా?